ఇప్పుడు మీరు ఒకసారి చెప్పారు కదన్నా, మీరు ఫిట్‌నెస్‌కి రావడానికి లవ్ ఫెయిల్యూర్ ఇదంతా. అవునవును. ఈ సబ్జెక్ట్ అనేది ఎట్లా మిమ్మల్ని డామినేట్ చేసింది ఫిట్‌నెస్ పై? అది నేను చెప్పాలంటే యాక్చువల్లీ నేను ఫస్ట్ ఒక అమ్మాయికి నేను ప్రపోజ్ చేసినాను. నువ్వే చేసినావా? నార్త్ ఇండియన్. ఓకే. నేనే చేసిన. ఆ! మొగోళ్ళమా 90% మొగోళ్ళం మనమే ఇనిషియేట్ తీసుకోవాలి. ఓకే. నేను ప్రపోజ్ చేసిన. ప్రపోజ్ చేసేసరికి ఆ అమ్మాయి చెప్పింది, "అరే నీ అవతారం ఎట్లుందిరా? ఆ! నువ్వు ఎట్లున్నావు? మొహం కర్రగా, బాడీ ఏమో సన్నగా." నీకు అమ్మాయి చాలా అందంగా ఉంటదనమాట. ఓకే. సో నీకు నేను సెట్ అయితానా నువ్వే చెప్పు అని అన్నారు. హ్మ్. హానెస్ట్‌గా చెప్పింది. ఓకే. నేను అద్దంలో చూసి ఒకసారి రియలైజ్ అయినా. ఈ హ్మ్. అమ్మాయి చెప్పింది కరెక్టే. హ్మ్. నాకు నేను ఫిజిక్ మంచిగా లేదు. హ్మ్. మొహం మంచిగా లేదు. జుట్టు మంచిగా లేదు. సో నన్ను నేను బిల్డ్ చేసుకోవడం స్టార్ట్ చేసిన. ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఫస్ట్ నీది నువ్వు చూసుకో. నీ అవతారం ఎట్లున్నావో నువ్వు చూసుకో. నాకు అర్థమైందంటే యెస్. నన్ను కూడా నేను కేర్ తీసుకోవాలని ఆ అమ్మాయి నాకు ఒక హింట్ ఇచ్చింది, చెప్పింది. ఓకే. అక్కడి నుంచి నేను స్టార్ట్ చేశాను. హ్మ్. సో ఇంట్లోకి వచ్చిన తర్వాత టిక్‌టాక్‌లోకి వచ్చిన తర్వాత నాలాగా సఫర్ అయ్యేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే. అట్లా వీడియోలు తీసేయడం స్టార్ట్ చేసిన. జనాలకు నచ్చేసింది. సో ఈ పోడ్కాస్ట్ ఛానల్ ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాక్ విత్ ఎస్ఆర్ ఫ్యూచర్ లో మంచి మంచి అప్డేట్ తీసుకొస్తాడు. నాకు ఆ నమ్మకం ఉంది. చాలా చిల్ అవుతారు ఈ పోడ్కాస్ట్